అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఓ 100 ఆదేశాలతో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన పాలనలో తీసుకున్న పలు నిర్ణయాలను తిరగదోడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలకు అనుగుణంగానూ ఇంధనం, పర్యావరణ మార్పు, వలసలు, పరిపాలన ఇత్యాది అంశాలతోనూ ముడిపడిన ఈ ఆదేశాలకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదు. మరోపక్క తాను అధికారంలోకి రాగానే శత్రు సంహారం తథ్యమని, తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారి సంగతి తేల్చేస్తానని కొత్త అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో పదవి దిగే కొద్ది గంటల ముందు కూడా జో బైడెన్ తన విశేష అధికారాలను వినియోగించి ట్రంప్ వ్యతిరేకులు కొందరికి ముందస్తు క్షమాభిక్షలు ప్రకటించారు. కోవిడ్ కల్లోల కాలంలో అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా నిలబడిన అంటువ్యాధుల నిపుణుడు యాంటోనీ ఫౌచి వీరిలో ఒకరు. అజ్ఞానంతోనూ అహంకారంతోనూ కరోనా కాలంలో ట్రంప్ చేసిన పలు వ్యాఖ్యలు, ప్రతిపాదనలకు బుద్ధిగా తలాడించకుండా ధైర్యంగా ఎదురు నిలిచి ట్రంప్ వ్యతిరేక శక్తులకు ఈయన కేంద్ర బిందువైన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రతీకారం నుంచి బైడెన్ ముందస్తు భద్రతను ప్రసాదించిన వారిలో క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులు, వారి ముందు సాక్ష్యం చెప్పిన కొందరు అధికారులు కూడా ఉన్నారు. కొత్త అధ్యక్షుడి మలి రాకడను మిగతా ప్రపంచం కూడా అమిత ఆసక్తితో, భయభక్తులతో గమనిస్తోంది. ట్రంప్ ఏలుబడిలో అమెరికాకు అపారమైన నష్టం జరగబోతోందని, కుబేర్లు, కులీనులు కట్టగట్టుకుని దేశాన్ని దోచేసుకుంటారని బైడెన్ తన వీడ్కోలు ప్రసంగంలో చాలా హెచ్చరికలు చేశారు. అమెరికాలో సామ్రాజ్యవాదం రూపుదిద్దుకుంటోందని, అతి కొద్ది మంది కుబేర్ల చేతుల్లోకి అధికారం పోయి ఏమాత్రం జవాబుదారీతనం లేని పాలనలో సామాన్య జనం గోసపెడతారని ఆయన మా చెడ్డ బాధపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య కథనాలను వండి వారుస్తారని, అమెరికా ప్రజలు తప్పుడు ప్రచారాలకు బలి కావాల్సి వస్తుందని, పత్రికా స్వేచ్ఛ క్షీణిస్తుందని హెచ్చరించారు. అడ్డుపడటం, ప్రశ్నించడం మర్చిపోకన్న ఆయన హితవును అమెరికన్లు చెవిన పెడతారో లేదో చూడాలి. ట్రంప్ అరాచకాల నుంచి దేశాన్ని రక్షించగలడని, మరోమారు డెమోక్రాటిక్ పార్టీని విజయపథంలో నడిపించగలడని 4 ఏళ్ల క్రితం జనం నమ్మి ఓటేసిన బైడెన్ ఇప్పుడు బలహీనుడిగా ముద్రపడి నిష్క్రమించాల్సి వస్తోంది. ట్రంప్ పురాగమనం ఒక సునామీలాగా ఉంటుందని ఈయన ఊహించి ఉండడు. కమలా హ్యారిస్ను కాదని తానే పోటీ చేసి ఉంటే అద్భుతంగా గెలిచేవాడినని గొప్పలకు పోతున్న బైడెన్కు ట్రంప్కు ఈ ఘన విజయాన్ని చేజేతులు అందించింది తానేనని తెలియకపోదు. సమకాలికులు తనను కాదన్నప్పటికీ చరిత్ర ఖచ్చితంగా తనకు జేజేలు పలుకుతుందని బైడెన్ చెప్పుకుంటున్నారు. అమెరికాను ఆయన ఏ మేరకు ఉద్ధరించారో అక్కడి ప్రజలకు సంబంధించిన విషయం. కానీ మిగతా ప్రపంచంతో ముడిపడిన వ్యవహారాల మీద కూడా ఆయన తెలివైన నిర్ణయాలు చేసినట్టుగా కనపడదు. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్కు అప్పగించటం, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోవడం, గాజాలో నెతన్యాహు మారణకాండకు వత్తాసు పలకడం వంటి తప్పుడు పనులు ఆయన ఖాతాలో అనేక ఉన్నాయి. భారతదేశానికి సంబంధించినంత వరకు బైడెన్ తన పదవీ కాలంలో సానుకూలంగా ఉన్నమాట వాస్తవం. ట్రంప్తో మోదీ ఆలింగనాలు కానీ, ఆయన పక్షాన అమెరికాలో ఎన్నికల ప్రచారాలు కానీ బైడెన్ను ప్రభావితం చేయలేదు. ఉభయ దేశాల భాగస్వామ్యం మరింత బలపడి విస్తరించింది. అనేక అంతర్జాతీయ కూటముల్లోనూ, వేదికల్లోనూ అమెరికా సరసన భారత్కు చోటు దక్కింది. బైడెన్ అంతటి భారత్ అనుకూల అమెరికా అధ్యక్షుడు ఇటీవలి కాలంలో ఎవరూ లేరని విశ్లేషకులు అంటారు. అడపాదడపా గిల్లికజ్జాల అనుమానాలు ఉన్నప్పటికీ ట్రంప్ పునరాగమనం భారత్కు మేలు చేసేదే. ఎన్నికల ప్రచారంలో అమెరికన్లకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ట్రంప్ వ్యవహరించిన పక్షంలో సుంకాల పోరు, వీసాల బాధలు మనకు తప్పకపోవచ్చును. బైడెన్ మాదిరిగా చైనాతో కక్ష కట్టి ట్రంప్ వ్యవహరించకపోవచ్చును కనుక ఆ ప్రభావం కొంతమేర మనమీద పడవచ్చు. భారత్ అమెరికా సంబంధాలు అతివేగంగా అన్ని రంగాలకు విస్తరించి ఆయుధ వ్యాపారం నుంచి ఆలింగనాల వరకు ఎదిగాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు పాలకుడైనా భారత్ను కాదనగలిగే స్థితిలో ఆ అగ్రరాజ్యం లేదు.